మోదీ రీసెంట్ గా ఫ్రైడే రోజు జిఎస్టీ రిఫార్మ్స్ అని చెప్పి అనౌన్స్ చేశారు. దీంట్లో ఎయిర్ కండిషనర్స్ అదే విధంగా లార్జ్ టెలివిజన్ స్క్రీన్స్ అనేది వీటి జిఎస్టీ 28% నుంచి 10% కి తగ్గించారు. దీంతో ఏసీ ఎయిర్ కండిషనర్ వాళ్ళు ఏమంటున్నారంటే ఒక 1500 నుంచి 2500 వరకు రేట్ డిఫరెన్స్ అనేది రావచ్చు. అంటే 6 to 10% మధ్య రేట్లు తగ్గొచ్చు ఎయిర్ కండిషనర్స్ వి అంటున్నారు. అయితే మార్కెట్ లీడర్స్ డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు చెప్తూ ఏమంటున్నారంటే వీళ్ళు ప్రస్తుతానికి ఈ 2-3 months ఈ రేట్ ఎఫెక్ట్స్ అనేవి అయ్యేదాకా జనాలు వెయిట్ చేస్తారు. సో దట్ రేట్ అనేది ఎఫెక్ట్ అవ్వాలి, ఇంప్లిమెంట్ అవ్వాలి అండ్ రేట్ తగ్గితే అప్పుడు కొనుక్కోవచ్చు అని చెప్పి ఇది ఒక రకంగా రిలీఫే. పీపుల్ విల్ వెయిట్ టిల్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్, ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు స్ట్రగ్లింగ్ సెక్టర్ అనొచ్చు ఇదంతా. బేసికలీ జాన్ నుంచి స్టార్ట్ అవుతా ఉంటుంది ఏసీస్ ఎప్పుడు కొంటాం అనేది, రేట్లు కూడా అప్పుడు పీక్ లో ఉంటాయి. అయితే ఈ సీజన్ లో కొంచెం తక్కువ ఉంటే ఈ టైంలో ఈ రిఫార్మ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయటము, ఈ రేట్లు తగ్గించడం అనేది ఇప్పుడు కూడా కొంచెం హైక్ చేస్తాయి. ఐ మీన్ టు సే లైక్ బయింగ్ అనేది, పర్చేసింగ్ అనేది లైక్ కొంచెం ఎక్కువ ఉంటుంది అని వీళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ లీడర్స్ ఆర్ వెల్కమింగ్ ఈ జిఎస్టీ రిఫార్మ్స్. అసలు అంత ఎక్కువ పెట్టేసరి ఇప్పుడు తగ్గిస్తున్నారు. ఇది ఒక రకంగా ఒక టాక్టిక్ గా చూడాలి. ఆర్ఎల్స్ లైక్ పెంచారు, లేదు అనవసరంగా ఎక్కువ పెంచాము, చాలా కష్టపడుతున్నారు అని చెప్పామన్నా ఆల్రెడీ కొన్ని ఇయర్స్ అయింది కదా ఇంప్లిమెంట్ చేసి జిఎస్టీ ఇదంతా. సో సెక్టర్స్ అనేవి, డిఫరెంట్ సెక్టర్స్ అనేవి స్ట్రగుల్ అవుతున్నాయి, కొద్ది తగ్గించాలి అని ఉపశమనం ఇచ్చారా, లేదంటే పెంచి తగ్గిస్తే గనక కష్టపెట్టి తర్వాత కొంచెం కష్టం అనేది తగ్గిస్తే సుఖపెట్టారని చెప్పి ఓట్ల కోసమా అనేది చూడాలి. బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ నాట్ అ ఓట్ పాలిటిక్స్, బట్ దే ఆర్ లుకింగ్ ఫర్ పీపుల్ అనేది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ప్రస్తుతానికైతే టెలివిజన్స్ మీద లైక్ లార్జ్ స్క్రీన్స్, లైక్ లార్జ్ స్క్రీన్ టెలివిజన్స్ మీద, ఎయిర్ కండిషనర్స్ మీద జిఎస్టీ అనేది 10% తగ్గింది, 28% to 18%.